హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్విక్ లాజిక్స్. ఈరోజు మనం ఈ నంబర్ అనాలజీ రీజనింగ్లో నంబర్ అనాలజీ అనే టాపిక్ని ఎస్ఎస్సి సిజిఎల్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సాల్వ్ చేసి మీకు చూపించడం జరుగుతుంది. ఎస్ఎస్సి ఎగ్జామ్స్ 9th నుంచి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మీకు ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. సో చూడండి ఫ్రెండ్స్, చూడండి 12:72, 18 క్వశ్చన్ మార్క్, 22:242. ఈ 12 అనేది 72 అయింది, 22 అనేది 242 అయితే 18 ఎంత అవుతుంది అని అడిగాడు. సో 12 చూడండి, 12 72 అవ్వాలంటే ఏంటి రీజన్? 12 × 6 72, 12 × 6 72. అదేవిధంగా ఇక్కడ కానీ మనం చూసుకుంటే 22 × 6 అంటే ఎంత అవుతుంది ఫ్రెండ్స్? 22 × 6 అంటే 132. సో చూడండి, 22 × 6 అంటే 132. సో ఇక్కడ మనకి కానీ ఇక్కడేమో 242 ఉంది, కానీ మనకి అప్పుడు ఈ లాజిక్ అనేది వర్క్ అవ్వదు. ఈ లాజిక్ వర్క్ అవ్వదు కాబట్టి మనం వేరేలా ఆలోచించాలి. సో ఈ 12 × 6 చేశాడు కాబట్టి ఈ 12లో హాఫ్ 6 గాని తీసుకున్నాం అనుకోండి, ఈ 12లో హాఫ్ 6, 12 × 6 72. అదేవిధంగా 22లో హాఫ్ ఏమవుతుంది? 22 × హాఫ్ అంటే 22లో హాఫ్ 11, 22 × 11 242. అదేవిధంగా 18లో హాఫ్ ఎంత? 18లో హాఫ్ తీసుకుంటే 9, 18 × 9 ఎంత ఫ్రెండ్స్? 162. 18 9s are 162. సో ఇది మన ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 2809 అనేది 53 అన్నాడు. సో 1024 క్వశ్చన్ మార్క్, 1024 క్వశ్చన్ మార్క్. సో చూడండి, ఈ 2809 అనేది 53 అవుతుంది అన్నాడు. సో 53 ఎలా అవుతుంది? సో ఇది కానీ చూసుకుంటే మనకి స్క్వేర్స్ కాన్సెప్ట్ నుంచి 53. సో మీకు 53 స్క్వేర్ అనేది తెలియడం కష్టం కాబట్టి, సో 53 అంటే మనం 50 స్క్వేర్ చూడండి. ఫస్ట్ 50 స్క్వేర్ చూసుకుంటే 50 స్క్వేర్ అంటే 2500. సో ఇప్పుడు దీనికి 3 ఉంది కాబట్టి ఇది నియర్ గా ఉంది. సో 3 స్క్వేర్ అంటే ఎంత? 9. సో ఇక్కడ చివరిలో 9 ఉంది కాబట్టి ఇది 53 స్క్వేర్. 53 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2809. అదేవిధంగా ఇప్పుడు 1024 దేనికి స్క్వేర్ అవుతుంది? సో లాస్ట్ లో 4 ఉందంటే మనకి ఏ వాల్యూకి వస్తుంది? 2 కానీ మనం 8 కానీ తీసుకుంటే మనకి చివరిలో 4 వస్తుంది. 2 స్క్వేర్ అంటే 4, 8 స్క్వేర్ అంటే 64. సో అప్పుడు ఇక్కడ మనకి చివరిలో 4 ఉంది కాబట్టి మన ఆప్షన్ ఏమవుతుంది? 32 మన ఆప్షన్. సో 32 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1024. 32 స్క్వేర్ 1024 అవుతుంది. 7:329. 7:329 అయింది. 7 అనేది 329 అయింది. 9:- అన్నాడు. సో ఇది కానీ చూడండి, 7 అనేది 329 అయిందంట. సో 7 329 అంటే ఇప్పుడు ఇది 7 క్యూబ్కి దగ్గరలో ఉంది. 7 క్యూబ్ అంటే ఎంత? 343. 7 క్యూబ్ 343. సో 7 క్యూబ్ 343 అంటే ఇక్కడ చూడండి, ఈ 343కి ఈ 329కి వేరియేషన్ ఎంత ఉంది? 14 ఉంది. అదే విధంగా వస్తుంది 7 × 2 అంటే 7 × 2 అంటే 14. సో 343లో నుంచి 14 తీసేస్తే 329. అదేవిధంగా ఇప్పుడు 9 క్యూబ్ కానీ తీసుకుంటే మనకి 9 క్యూబ్ అంటే 729. 9 క్యూబ్ అంటే 729. సో 9 × 2 అంటే ఏమవుతుంది? 18 అవుతుంది. సో 9 × 2 729లో నుంచి 18 తీసేస్తే 711. మన ఆన్సర్ ఆప్షన్ డి. 6:252, 5:5 క్వశ్చన్ మార్క్. 6 అనేది 252 అయితే 5 అనేది ఎంత అవుతుంది అని అడిగాడు. 6:252. సో చూడండి, 6 క్యూబ్ కానీ తీసుకుంటే 6 క్యూబ్ 216. 6 స్క్వేర్ 36. 216 + 36 252. అదేవిధంగా 5 క్యూబ్ అంటే 125. 5 స్క్వేర్ అంటే 25. 125 + 25 ఎంత అవుతుంది? 150. సో మన ఆన్సర్ 150 అవుతుంది. ఇది కానీ చూసుకుంటే మనకి ఏ విధంగా ఉంది? n³ + n² ఫార్మేట్ లో ఉంది. n³ + n² ఫార్మేట్ లో ఉంది. 72:14, 87 క్వశ్చన్ మార్క్, 96:54 అన్నాడు. సో ఇది కానీ చూడండి, 72 అనేది 14 అయింది. 14కి 7కి 2కి ఉన్న రిలేషన్ ఏంటి? 7 × 2 అయితే మనకి 14 అవుతుంది. సో ఈ కండిషన్ ఈ మూడింటికి దీనికి కూడా సాటిస్ఫై అయితే
దీనికి సాటిస్ఫై అవుతుందో లేదో చూడాలి. సో అదేవిధంగా 9 × 6 54, సో సాటిస్ఫై అవుతుంది. అప్పుడు ఇది 8 × 7, 8 × 7 అంటే 56, సో మన ఆన్సర్ 56 మన ఆన్సర్ అవుతుంది. సో చూడండి 72:108, డబుల్ 84:? డబుల్ 102:153 అయింది. సో చూడండి, సో ఇక్కడ చూడండి 72:108, దీని కానీ చూసుకుంటే మనకి రెండిట్లో ఏ టేబుల్ క్యాన్సిల్ అవుతుంది? 12 టేబుల్. 6 × 12 72, అదేవిధంగా 6 × 12 72, 6 × 12 72, 9 × 12 ఎంత? 108. ఈ కండిషన్ అన్నిటికీ సాటిస్ఫై అయితే మనకి సాటిస్ఫై అవుతుంది. ఇప్పుడు చూడండి 6 × 17 102, 9 × 17 153, 9 × 17 153. సో చూడండి ఈ 18 ని 6 తో డివిజన్ చేస్తే 6 × 14 = 84. అదేవిధంగా 9 × 14 ఏమవుతుంది? 126. మన ఆన్సర్ 126. దీన్ని ఇంకో విధంగా కూడా సాల్వ్ చేయొచ్చు. 72లో హాఫ్ 36, 72 + 36 108. అదేవిధంగా 84లో హాఫ్ 42, 84 + 42 126. మనం ఏ విధంగా అయినా సాల్వ్ చేయొచ్చు, కానీ సాల్వ్ చేసే ప్రొసీజర్ సిమిలర్ గా ఉండాలి. 4:69, డబుల్ 11:9. సో ఈ 4 69 అయింది. 4 ఈ 69 కి ఎలా రీచ్ అవుతుంది? 4³ అంటే మనకు తెలిసి ఎంత? 64. 64 + 5 = 69. అదేవిధంగా 11 3 1331, 1331 + 5 1336. సో ఆప్షన్ ఏ మన ఆన్సర్ అవుతుంది. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. సో నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీరు ప్రతి ఒక్కరు ఎస్ఎస్సి ఆస్పిరెంట్స్, సిజిఎల్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఎస్ఎస్సి ఎగ్జామ్ కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మీకు ఈ కంటెంట్ అనేది యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.